హాయ్ గైస్, వెల్కమ్ టు VMR అండ్ గైస్ దిస్ యువర్ VMR. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ జాబ్ సాధించడం ఎలా, రిపీట్, ఏపీ కానిస్టేబుల్ జాబ్ సాధించడం ఎలా అనే దాని మీద ఒక వీడియో చేయబోతున్నాను ఇప్పుడు మీకు. సో చాలామంది ఏంటంటే సార్ ఈ ఏపీ కానిస్టేబుల్ నేను గ్యారంటీ కొట్టాలనుకుంటున్నాను సార్, సో ఎలా సార్ అనుకుంటున్నాను కదా. అయితే ఈ వీడియో తప్పనిసరి చూడండి. ఇందులో ఈ వీడియో నేను చెప్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మీ ఏజ్ ఎంత ఉండాలి, మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, తర్వాత ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఎన్ని మార్క్స్ రావస్తే జాబ్ వస్తుంది, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ లాస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో చూద్దామండి. ఓకే, అలానే ఇంకో వీడియో వస్తుంది, దాంట్లో ఏంటంటే సార్ నేను సరిగా చదవలేకపోతున్నాను, నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాను, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినా, మరి ఇప్పుడు నాకు జాబ్ రావాలంటే నేను ఎలా చేయాలి, లేదా నేను రెడీగా 3 రకాల స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ ప్రిపేర్డ్, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, జస్ట్ నౌ స్టార్టెడ్ వాళ్ళు. ఓకే, అసలు లాస్ట్ ఇయర్ ఎంతమంది రాస్తారు, ఈ ఇయర్ ఎంతమంది రాస్తున్నారు, సో లాస్ట్ టైం నోటిఫికేషన్కి ఈ టైం నోటిఫికేషన్కి ఏం తేడా ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. వాటి మీద సపరేట్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. టైమింగ్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ జాబ్ సాధించడం ఎలా అనే దాని గురించి చూస్తున్నాం. ఏపీ కానిస్టేబుల్ జాబ్. ఓకే రైట్. సో ఇది లాస్ట్ టైం మన ఎస్ఐ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో లాస్ట్ నోటిఫికేషన్లో దానికి సంబంధించిన వీడియో. సో ఇక్కడ ఏంటంటే VMR లాజిస్ట్లో డైరెక్ట్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ పిలిపడం జరిగింది. కొన్నిసార్లు వాళ్ళని పిలిపించి వాళ్ళతో వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జామ్ రాస్తే మేము వేసుకోవాలి పేరండి. ఒక మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది అంటే కొంతమంది అంటే సార్ మా దగ్గర నువ్వు ఎగ్జామ్ రాసేదా, నువ్వు మా స్టూడెంటే అని పేర్లు వేసుకుని కావు, ఇవన్నీ కూడా డైరెక్ట్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ స్టూడెంట్స్. అందుకే మీకు ఫోటోలు ఇస్తున్నా, కనబడుతున్నాయి అందరూ కూడా. ఓకే, సో ఏపీ కానిస్టేబుల్ 1970 పోస్ట్ ఉన్నాయండి. జాబ్ సాధించాలంటే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్, టాపిక్ అనాలిసిస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్తాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంది రేపు ఈవినింగ్ 5 o'clockకి, సాటర్డే ఈవినింగ్ 5 o'clockకి ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నానండి. ఆ అనౌన్స్మెంట్ గురించి అంతా కూడా ఏంటి అనేది రేపు చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఈ కానిస్టేబుల్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 12th పాస్ అయి ఉండాలండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్ ఉంటే నువ్వు ఈ ఎగ్జామ్ రాయొచ్చు కానిస్టేబుల్. ఇక ఏజ్ క్వాలిఫికేషన్ చూస్తే 18 to 27 years ఎలిజిబుల్. అయితే రిలాక్సేషన్ ఉంది, ఒకవేళ SC ST BC EWS అయితే 5 years రిలాక్సేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ 5 years రిలాక్సేషన్, NCC 3 years, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ 3 years రిలాక్సేషన్. 3 years రిలాక్సేషన్ ఉన్నాయి. అంటే 27 + 5 32 వరకు కొంతమందికి, 27 + 3 30 వరకు. ఓసీ ఇన్ జనరల్ వాళ్ళకి 18 to 27 years ఎలిజిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇక సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే 4 స్టేజ్ ఉంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత ఈవెంట్స్ అంటారు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ PMT అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అండ్ దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు, అది చాలా చిన్న ప్రాసెస్. నౌ ఇక లాస్ట్ ఇయర్ చూసుకుంటే గత నోటిఫికేషన్ తీసుకుంటే మొత్తం అప్లై చేసింది 5,03,000 మంది అప్లై చేశారండి లాస్ట్ టైం నోటిఫికేషన్లో. అందులో ఎగ్జామ్కి అప్పీర్ అయింది 4,59,000. వెంటనే కొంతమంది సార్ 5 లక్షల మంది అప్లై చేస్తున్నారు సార్, లాస్ట్ టైం అయినా 6,100 పోస్టులు ఉన్నాయి సార్, మరి ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పోస్ట్ తక్కువనే అనుకుంటారు, నీకు కావాల్సింది ఒకటే పోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఒకటే పోస్ట్, ఒక పోస్ట్ ఉందో రాయడం అంతే. ఓకే, సో చాలామందికి అక్కడ 5 lakh స్టూడెంట్స్ లాస్ట్ టైం నోటిఫికేషన్ సార్, ఈ ఇయర్ ఇంకా పెరగచ్చు కదా అనే ఆలోచనలో ఉంటారు. చాలామందికి నెంబర్ ఎంతమంది కనబడుతుంది, అది ఒక పెద్ద నెంబర్లో ఎంతమంది కనబడుతుంది, కమాన్ గైస్ ఎంతమంది కనబడుతుంది, అలా నీకు కనబడుతుంది అంటే నువ్వు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల, యువర్ ఎ బిగినర్. ఎందుకు అంటే ఇందులో చాలామంది స్క్రాప్, అంటే వాళ్ళు ఏదో జస్ట్ అప్లై చేస్తారు అంతే, వాళ్ళకి ఏం తెలీదు. లేదా కొంతమంది ఏంటంటే ఎక్కడో ఇన్స్టిట్యూట్ ఏదో జాయిన్ అవుతారు, ఆడు ఏం చెప్పాడు ఆగేది, అలాంటి వాటికి కొంతమంది జాయిన్ అయ్యారు, అన్నీ తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడికి కాంపిటీషన్ ఎంత తెలుసా, కరెక్ట్గా 5,000 మంది. 5,000 మంది ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళందరూ ర్యాంక్ కోసం ప్రిపేర్ అవుతారు, వాళ్ళతోనే పోటీ. 5 లక్షలు కాదు నీ పోటీ, 5,000 మందితో మాత్రమే, 5 లక్షలతో కాదు. సో అప్లై చేసింది 5 లక్షలు, అప్పీర్ అయింది 4,59,000. ఫస్ట్ ప్రిలిమ్స్లోనే 95,000 మంది పాస్ అయ్యారు. అంటే ఒక 5 లక్షల నుంచి ఒక 4 లక్షల మంది తీస్తారండి ప్రిలిమ్స్లోనే. అది ఎంత ప్రిలిమ్స్ డెడ్ ఈజీ ఎగ్జామ్, 4 లక్షలు పేరు అక్కడే. ఈవెంట్స్లో వచ్చేసరికి 33,000 వచ్చారు. ఇక మెయిన్స్ నుంచి 6,100 వచ్చారు. ఓకే గైస్, ఇక ఫస్ట్ ప్రిలిమ్స్ చూసుకుంటే 4 స్టేజ్ ఉండగా ఫస్ట్ ప్రిలిమ్స్ మాట్లాడదాం, ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే 200 క్వశ్చన్లు ఇస్తారు, 200 మార్కులు అండి. 200 క్వశ్చన్లు ఇస్తున్నారు, 200 మార్కులు.
క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీకి అయితే 40% అంటే 80 మార్క్స్ రావాలి, బీసీకి 35% అంటే 70 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ 30% అంటే 60 మార్క్స్ వస్తే క్వాలిఫై. ప్రిలిమ్స్ ఏంటంటే జస్ట్ క్వాలిఫై అయితే చాలు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే చాలు, దాంట్లో ఎక్కువ వచ్చినా వేస్ట్, దాంట్లో ఏం లేదు మనకి, నువ్వు పాస్ అయితే చాలు. సో అందులోనే 4 లక్షల మంది పాస్ అవ్వలేదంటే అర్థం చేసుకోండి, 5 లక్షల్లో 4 లక్షలు ప్రిలిమ్స్ పాస్ అవ్వలేదంటే అర్థం ఏంటి? సో అప్లై చేస్తున్నారు అంతే, వాళ్ళకి ఏం తెలియదు, అప్లై చేస్తారు వదిలేస్తారు అంతే. సో నీ పోటీ ఎంతమంది తెలుసా? కరెక్ట్గా 5,000 మందితో ర్యాంక్ కోసం ప్రిపేర్ అవ్వాలి, 5,000 మంది మాత్రమే. నీ గోల్ ఏంటి అంటే కొంతమంది అంటారు సార్ నేను జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కోసం కాదు నువ్వు చేసేది ర్యాంక్ కోసం అని VMR స్టూడెంట్ అంటాడు. అదే VMR స్టూడెంట్కి బయట స్టూడెంట్కి తేడా. నా 200 మార్కులు చెప్పాను కదా, ఆ 200 మార్కులు ఏమేమి ఉంటాయంటే ఆ 200 మార్కుల్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, GA, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, AP హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, AP జాగ్రఫీ, ఎకానమీ, AP ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ మాత్రం ఉంటాయి. 200 మార్క్స్. ఆ 200 మార్క్స్లో 2016లో ఎలా దిగినాయి, 2018లో, 2020లో, 2026లో ఎలా రాబోతున్నాయి ఇచ్చా నేను. అంటే 25 మార్క్స్ అర్థమెటిక్, 20 మార్క్స్ రీజనింగ్, ఆ తర్వాత ఇంగ్లీషు 30 మార్క్స్. ఇక్కడికే మీరు చూసుకుంటే 75 మార్క్స్ అయిపోయినాయండి. ఈ 3 సబ్జెక్టులో 75 మార్క్స్ అయిపోయినాయి. కరెంట్ అఫైర్స్ 25, 100 అయిపోయినాయి. మిగతా అన్ని కలుపుకుంటే 100 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఇక్కడ అర్థమెటిక్, రీజనింగు, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీ. ఓకే, వీటి వరకు మీరు ఎక్కువ చాలా ఫోకస్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే గైస్ టైం చూసుకోవాలి, టైం చాలా ఇంపార్టెంట్ అండి, టైం. ఇక ఈ ఇంగ్లీష్ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఇవన్నీ ఏంటి జస్ట్ క్వశ్చన్ చదువుతావు, వచ్చా ఆన్సర్ టిక్ చేస్తావు, లేకపోతే నెక్స్ట్ పాస్ ఆన్, అంత ఎక్కువ టైం పట్టదు. కానీ ఎక్కడ టైం పట్టిద్ది? అర్థమెటిక్, రీజనింగ్కే టైం పట్టిద్ది. ఈ రెండింటికే మీకు టైం పట్టేది, మిగతా వేటికి టైం పడదు. జస్ట్ క్వశ్చన్ చదువుతావు, తెలిస్తే ఆన్సర్ టిక్, లేకపోతే లేదు. సో జాబ్ డిసైడింగ్ ఏంటి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఈ రెండిట్లో కూడా అర్థమెటిక్, రీజనింగ్ తీసుకుంటే రీజనింగ్ కొంత ఈజీగా నేర్చుకోవచ్చు, బట్ అర్థమెటిక్ తీసుకుంటే అసలు చెప్పేవాడు అనేవాడు కరెక్ట్గా లేకపోతే చాలామంది చేస్తుంటే అర్థమెటిక్ని మ్యాథమెటిక్స్లో చేస్తున్నారు. మ్యాథ్స్ ఈజ్ డిఫరెంట్, అర్థమెటిక్ ఈజ్ డిఫరెంట్. తెలియక చాలామంది ఏంటంటే సార్ మ్యాథ్స్ అర్థమెటిక్ ప్రాబ్లమ్ని మ్యాథమెటిక్స్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, అర్థమెటిక్ ప్రాబ్లం మ్యాథ్స్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ జాబ్ రాదు, ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దట్స్ ద రీజన్. సో కరెక్ట్ నీకు గైడ్ దొరికితే ఈజీగా జాబ్ కొట్టచ్చు కానిస్టేబుల్. ఓకే, ఇక VMR లాజిక్స్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు అంట కొల్లలు ఇంకా చెప్పలేము. మీరు ఏ స్టేషన్కి వెళ్ళండి VMR లాజిక్ స్టూడెంట్స్ ఒకడు ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇక ఈ ప్రిలిమ్స్ అయిపోయిందండి, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయావు. నెక్స్ట్ ఈవెంట్స్కి వస్తావు. ఈవెంట్స్కి వచ్చేసరికి 1600 మీటర్స్ ఉందండి. ఫస్ట్ ఇది మ్యాండేటరీ, అందరూ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రతి వాళ్ళు కూడా 8 మినిట్స్లో క్లియర్ చేయాలి ఈవెంట్స్. నెక్స్ట్ 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లియర్ చేస్తే చాలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లియర్ చేయాలి. ఓకే, సో ఈవెంట్స్ అండి, ఇలా ఈవెంట్స్. నెక్స్ట్ ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయావు, నెక్స్ట్ వెంటనే వచ్చేది ఏంటి? ఇక మెయిన్స్ ఎగ్జామ్. ఇది జాబ్ డిసైడింగ్. ఇంకా మీకు ప్రిలిమ్స్ ఏంటి, ఓన్లీ క్వాలిఫై అవ్వాలి అంతే. ఇక మెయిన్స్ అనేది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూస్తే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండి, నో నెగిటివ్ మార్కింగ్, ఓన్లీ 1 పేపర్, ఒకటే పేపర్ ఇక్కడ. ఓకే, ఆ పేపర్లో ఏంటంటే ఇక మళ్ళీ సేమ్ ప్రిలిమ్స్ పేపర్ ఎలా ఉందో మెయిన్స్ పేపర్ కూడా సేమ్ డిట్టో ప్రిలిమ్స్ పేపర్ లాగే మెయిన్స్ పేపర్ కూడా ఉంటుంది. ఓకే, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, GA, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వెయిటేజ్ కూడా ఇచ్చాను. 2027లో ఎలా ఇవ్వబోతున్నారు వెయిటేజ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, సో ప్రిలిమ్స్ ఎలా ఉందో పేపర్ మెయిన్స్ కూడా అదే లెవెల్లో ఉంటుంది, కొంచెం స్టాండర్డ్ పెరిగిద్ది. ఓకే, కంపేర్ టు ప్రిలిమ్స్. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే సార్ కానిస్టేబుల్ కాబట్టి క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, అర్థమెటిక్ అంటాడు. ఎస్ఐ కన్నా హార్డ్గా ఇచ్చాడు మొన్న లాస్ట్ టైం, ఎస్ఐ పేపర్ కన్నా కానిస్టేబుల్ హార్డ్గా ఇచ్చాడు. మరి ఏం చెప్తాం, ఆ పేపర్ ఎలా వస్తుందని 80% కానిస్టేబుల్ గెస్ చేయలేము. లాస్ట్ టైం చూసుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ 45 మార్క్స్ కదండి. అర్థమెటిక్ రీజనింగ్ వాడు ఏం చేస్తారంటే మెన్సురేషన్లో 5 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్లో 3, SICI 3, లీనియర్ ఈక్వేషన్ 2, రేషియో ప్రొపోర్షన్ 1, సింప్లిఫికేషన్ 1, టైమ్ అండ్ డిస్టెన్స్ 3, తర్వాత ప్రోగ్రెషన్స్ 2, ప్రాబిలిటీ 4, సిరీస్ 7, కోడింగ్ డికోడింగ్ 3, డైరెక్షన్స్ 3, బ్లడ్ రిలేషన్స్ 3, క్రిటికల్ రీజనింగ్ 1, మ్యాథమెటిక్స్ ఆపరేషన్ 1, డేటా సఫిషియన్సీ 3, మొత్తం 45. అసలు చాలా చాప్టర్స్ టచ్ చేయలేదండి, టైమ్ అండ్ వర్క్ టచ్ చేయలేదు, యావరేజెస్ టచ్ చేయలేదు,
తర్వాత మీకు చూస్తే ఇక్కడ ఎన్నో చాప్టర్స్ అండి, చాలా చాప్టర్స్ మీకు టచ్ చేయలేదు అసలు వాళ్ళు. ఓకే, అలాగే రీజనింగ్లో జస్ట్ ఏం ఇచ్చారు, సిరీస్, కోడింగ్, డికోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, దట్స్ ఆల్. మిగతా టచ్ చేయలేదు అసలు. సార్ మరి ఈ ఇయర్ కూడా ఈ చాప్టర్స్ చదువుకుంటా అంటే కాదు, మొత్తం చదవాల్సిందే. ఎందుకంటే అంతకుముందు నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ చాలా వేరియేషన్ వచ్చింది, ఈపీ నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ వేరియేషన్ చాలా పడుతుంది. కాబట్టి సిలబస్ మొత్తం చదవాల్సిందే, సిలబస్ మొత్తం చదువుకోవాల్సిందే. అర్థమెటిక్లో ఉన్న సిలబస్ మొత్తం చదవాలి, రీజనింగ్ మొత్తం చదువుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మెనిజేషన్ 5 ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ 3 ఇచ్చాడు, ఈసారి పర్సంటేజ్ 3 ఇస్తాడు, యావరేజ్ 5 ఇస్తాడు, చెప్పలేము. అందువల్ల మొత్తం చదవాల్సిందే, ప్రతి చాప్టర్ నువ్వు చదవాల్సిందే. ఇక కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఇస్ మెనఫ్. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్. ఓకే, సో గైస్ ఇక జాబ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 200కి 168 మార్క్స్ అనేది స్టేట్ ఫస్ట్ మార్క్ అండి. 200కి 168 వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది. 120 ప్లస్ వస్తే డిస్ట్రిక్ట్ వైజ్ కాబట్టి కమ్యూనిటీ బేస్ ప్రకారం పోస్ట్ అనేది వస్తుంది, పోస్ట్ బేస్ ప్రకారం నీకు పోస్ట్ వచ్చేస్తుంది. అంటే యావరేజ్ 130, 120, 140 అలా ఉన్నాయి అనుకోండి. ఎస్సీ ఎస్టీ 110, 120 వరకు చేస్తే జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో 200కి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు, అది మెయిన్స్లో మార్క్స్ బట్టి మనకి జాబ్ వస్తుంది ఇక్కడ. ఓకే, మరి ఎందుకు ఆలస్యం ఆల్ ఆఫ్ యూ, వెంటనే ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్, ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం మరో వీడియో చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ. మీకు కోర్స్ కోసం VMR చూడండి. థ్యాంక్ యూ.